బావా కేపీ మనకు దొరకాల పూర్వ, ప్రాణాలతోనే దొరకాలి. మన కేపీని బ్రతికించుకోవాలి. అప్పుడే నా చెల్లెల ముందు నేను ధైర్యంగా నిలబడగలను. అవును బావా, అయినా నేనేదో అనాలోచితంగా అనేసానే గాని నువ్వు కేపీని షూట్ చేయకుండా ఉండాల్సింది బావా. పోతే పోయింది నా వెధవ ప్రాణం. మీరాకి ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలి? అలా మాట్లాడక పూర్వ. నా కళ్ళ ముందే నిన్ను చంపేస్తుంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను? కాకపోతే గుండెల మీద కాకుండా మరెక్కడైనా షూట్ చేసి ఉండాల్సిందే. అయినా కేపీని మనం ప్రాణాలతోనే బతికించుకోవాలా పూర్వ? నేను కేపీని బ్రతికించుకుంటాను. కేపీ, కేపీ. నీ మొహం పిచ్చి బావా. అంతెత్తు నుంచి కింద పడిపోతే వాడు చస్తాడు. దానికి తోడు వాడి గుండెల్లో గుణపల్లాంటి నువ్వు దించిన బుల్లెట్ ఉంది. ఇంక వాడేం బతుకుతాడు? వాడు చస్తాడు. దీంతో నా నేర చరిత్ర సమాప్తం. కేపీ, 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 కేపీ. కర్మరా బాబు. కేపీ, బావా, కేపీ, కేపీ, కేపీ. కేపీ, కేపీ, కేపీ. కేపీ. అపూర్వ వద్దు, అపూర్వ, అపూర్వ. ఏమైంది బావా? కేపీ, మన కేపీ బావా. అపూర్వ వద్దు, అపూర్వ. నువ్వు చూడలేవు అపూర్వ, చూడలేవు. అయ్యో, ప్రాణాలతో ఉన్నాడేమో. ఒక్కసారి చెక్ చేయండి బావా. మనం ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్తాం బావా. కేపీ, కేపీ. అపూర్వ, మొహం అంతా చిత్రమైపోయింది. ప్రాణం ఏముంటుంది అపూర్వ? అయ్యో భగవంతుడా, మీరా పసుపు కుంకల్ని ఈ చేతులతోనే తుడిపేశాను బావా. నేనిక నా వల్ల కాదు. అయ్యో, ఇప్పుడేం చేద్దాం బాబా? ఇక చేసేదేముంది? పోలీసులకు ఫోన్ చేసి నేనే సరెండర్ అయిపోతాను అపూర్వ. బావా వద్దు బావా, వద్దు. నువ్వు సరెండర్ అవ్వద్దు. నా ప్రాణం కాపాడబోయి నువ్వు జైల్లో కూర్చుంటే ఈ ప్రాణం మాత్రం సుఖంగా ఇంట్లో ఉండలేదు బావా. ఓ పని చేద్దాం బావా, ఎస్పీ సూర్య గారికి ఫోన్ చేద్దాం. కేపీని నేనే చంపానని ఆ నేరం నా మీద వేసుకుంటాను. ఉండు, ఫోన్ చేస్తాను బావా. అపూర్వ వద్దపూర్వ, అంత పని చేయొద్దు అపూర్వ. నా బావమర్దిని చంపేసిన చేతులతో నా చెల్లెల ముందు తిరుగుతుండడం నా వల్ల కాదు. అంతకంటే జైల్లోనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నా చెల్లికి ఎంతో కొంత న్యాయం జరిగిందన్న తృప్తైనా ఉంటుంది. ముందు ఎస్పీ గారికి ఫోన్ చేయి. నా మాట విని ఎస్పీ గారికి ఫోన్ చేయి అపూర్వ. తీసుకో బావా. సాధ్యం కదా. హలో ఎస్పీ గారు. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటల బావా, ఎస్పీ గారు వచ్చారు బావా. లే బావా, వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. శ్మశానపు చిత్తుల కాంతిలో స్వర్గమే చూడగా. హలో, కేపీ మిసెస్ మీరా గారే కదూ? అవునండి, చెప్పండి. నేను ఎస్పీ సూర్య అని మాట్లాడుతున్నాను. మా అన్నయ్య ఇంట్లో లేరండి. నేను మీ అన్నయ్యతో మాట్లాడడానికి ఫోన్ చేయలేదు. మీకే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాల్సి వస్తోంది. ఐఎమ్ సో సారీ. బ్యాడ్ న్యూసా? ఏమైంది ఎస్పీ గారు? మీ హస్బెండ్ కృష్ణప్రసాద్ గారు నో మోర్.
నమ్మాలి, తప్పదు. సూసైడ్ చేసుకొని చనిపోయారు. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాం. ప్లీజ్ ధైర్యంగా ఉండండి. పోస్ట్ మార్టం కాగానే బాడీ మీ ఇంటికి వస్తుంది. ఇది చెప్పడం బాధగా ఉంది. ఐఎమ్ సో సారీ అండి. అమ్మా 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 నాయనమ్మా అమ్మా అమ్మా బిందు అయ్యో అమ్మా ఏమైందిరా? మంచి బిందు మంచిది తీసుకురా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? కొన్ని నీళ్ళు చల్లు. అమ్మా 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 మీరా అమ్మా మీరా అమ్మా మీరా అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా తల్లి ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా మీరా అమ్మా 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాన్నకేమైంది? ఏమైంది? నాన్నకేమైంది? నాన్నకేమైంది? లేదమ్మా, నాన్నకేమైంది? అమ్మా అది నిజం కాదు. చేడుకమ్మా, అది నిజం కాదమ్మా.